రైతు మిత్రులకు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. వ్యవసాయం ప్రతి క్షణం ఎగసిపడే కెరటం. ప్రపంచానికి సాయం ప్రతిసారి పడి లేస్తుంది. అందుకే అది ఓ అమృతం. అందరికీ రైతు ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానం. దశాబ్దాలుగా చైనా అతిపెద్దగా ఎక్కువ ఉత్పత్తి చేసేది. కానీ 2025 USDA నివేదిక ప్రకారం భారత్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 152 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అలాగే చైనా 146 మిలియన్ మెట్రిక్ టన్స్. ప్రపంచం వాటంలో భారత్ 28% కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఎందుకు ముఖ్యం? బియ్యం భారత్కు కేవలం పంట మాత్రమే కాదు, వరి ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎగుమతికి ఆదాయం, విదేశాంగ ప్రభావం. మన దేశం నుండి 172 దేశాలకు ఎగుమతి అవుతున్నది. ఇది దేశ అగ్రి ఎక్స్పోర్ట్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క లాంటిది. ఆర్థిక ప్రభావం 2024-25 సంవత్సరంలో గాను వ్యవసాయ ఎగుమతులు మొత్తము 4.5 లక్షల కోట్లు. ఇందులో 24% బియ్యం వాటా ఉండగా, ఇందులో 1.5 లక్షల కోట్లు దీనికి బియ్యానికి ఎగుమతి ద్వారా వచ్చినది. దీనికి కారణం గ్రీన్ రెవల్యూషన్. స్వాతంత్రం సమయంలో ఉత్పత్తి 20.58 మిలియన్ టన్నులు మాత్రమే, దిగుబడి హెక్టార్కి వచ్చేసి 8 క్వింటాలు. ఇప్పుడు ఆ దిగుబడి వచ్చేసి చాలా ఎక్కువగా మారినది. బాస్మతి భారత్ మొదటి స్థానం. భారతదేశం బాస్మతి బియ్యం ఉత్పత్తిలో, ఎగుమతిలో ప్రపంచంలో మొదటి స్థానం. 15 కంటే ఎక్కువ వరి రకాలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఉన్నాయి. దాన్ని చేరుకోవడానికి గల సహకారులు రైతుల సహనం, శాస్త్రీయ ఆవిష్కరణలు, సరైన విధానాలు, దీర్ఘకాల దృష్టి. ఇప్పుడు నంబర్ 1 కావడం చరిత్ర కాదు, మనకు నంబర్ 1 గా నిలవడం భవిష్యత్ సవాలు. ఇది టెక్నాలజీ, ప్రెసిషన్ ఫార్మింగ్, నీటి యాజమాన్యం, దిగుబడి మొదలుపై ఆధారపడి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.